ఈ సమయంలో దైవజనులు రాజేంద్ర గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. చప్పలు కొట్టిన ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి మన వాక్యం చదువు. మనకు బాగా తెలిసిన 2 లేఖనాలు చదవాలని దయతో మైక్లో ఆదికాండము 24వ అధ్యాయము 51వ వచనము, అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. ఈ 2 మాటలు చదివితే నేను ముందుకు వెళతాను. ఆదికాండము 24వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో రెబెక నీ ఎదుట ఉన్నది. ఇక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె. ఈ ఎవరో సెలవిచ్చిన మాట ప్రకారంగా కాదు కానీ యెహోవా సెలవిచ్చిన ప్రకారము నీ యజమానుని కుమారునికి భార్య అగును. ఉత్తరమిచ్చి. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని. ఇక్కడ మరొక మాట రాయబడింది, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పిన. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన వాక్యములకు దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయనుగాక. దేవుడు సెలవిచ్చి జతపరిచిన వివాహం. నా వర్తమానం పేరేమిటంటే దేవుడు సెలవిచ్చి జతపరిచిన వివాహము. చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడ, కృపగల మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువ రాజు శిరీషాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువ వారిద్దరిని పరిశుద్ధ వివాహము ద్వారా నీవే నాయన, ఓ ప్రభువ సేవకుల మధ్యలో నాయన, పరిశుద్ధుల మధ్యలో ప్రభు జతపరచబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభువ అమూల్యమైన మాటలు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువ మరికొద్దిసేపు నీవే రంగం మీదకి వచ్చి మాట్లాడి మహిమా ఘనతా ప్రభావాలు పొందుకుంటారని కృప చూపించమని నాయన. వివాహము ద్వారా జతపరచబడుతున్న బిడ్డలకు నాయన, అలాగే ఇదివరకు వివాహం చేసుకున్న బిడ్డలకు ప్రభువ, ఓ నాయన ఇంకనూ నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభువ, అందరికీ కూడా ప్రభు ఉపయోగకరమైన మాటలు మాట్లాడి నీవే మహిమా ఘనతా ప్రభావాలు పొందుకోమని కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ యొక్క వేదిక మీద ప్రాముఖ్యమైన వారు, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వారు, పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడబోతున్నటువంటి దేవుని పిల్లలు సహోదరుడు సువర్ణరాజు గారికి, అలాగే సహోదరి శిరీషకు నా యొక్క మరి గ్రీటింగ్స్, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారిని మరి దేవుని యొద్ద నుండి ఆశీస్సులు కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. మరి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు పాస్టర్ నిశ్చల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు వారు మరి సీనియర్ పాస్టర్ గారికి, బెన్నీ బాబు గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అనేక మంది దైవజనులు ఉన్నారు. మరి వారందరికీ కూడా పేరు పేరు చెప్పిన నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇరు పక్షాల బంధువులకి కూడా నా ప్రత్యేక వందనాలు. ఇంతవరకు చక్కటి అమూల్యమైనటువంటి సంగతులు మరి తెలియజేసినటువంటి దేవుని సేవకులకు ఇమ్మానుయేల్ పాల్ గారికి, శైలస్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. అలాగే మరి ప్రియులారా, మరి ఇక్కడ ఈ స్థలములు ఎప్పుడు కూడా నేను గుర్తు చేసుకుంటాను. మరి పాస్టర్ పీటర్ గారిని బట్టి నేను చాలా సంతోషపడతా ఉంటాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడే వెంటనే నాకు మరి మనసులోకి వచ్చిందనమాట. ఎప్పుడు మాకు గుర్తుంటుంది, మనసులోకి వచ్చింది. మరి ఆయన లేకపోయినప్పుడు కూడా ఆయన ఆ ప్రభావం, అంటే ఆ మంచి ప్రభావం, దేవుని స్తోత్రం కలుగును గాక, ఆ వాక్య ప్రభావం ఇంకా పనిచేస్తూ ఉంది. ఇక్కడ అనేక మంది రక్షించబడతా ఉన్నారు, వివాహాలు జరుగుతూ ఉన్నాయి, బిడ్డలు జన్మిస్తూ ఉన్నారు, ఆత్మీయ భౌతికమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందాం, చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబానికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 2 లేఖనాలు చదువుకున్నాం. ఏమిటంటే యెహోవా సెలవిచ్చిన ప్రకారం అన్నాడు. అక్కడ ఆది కాండంలో ఒక వివాహం జరుగుతుంది. అది ఎలా జరుగుతూ ఉందంటే యెహోవా సెలవిచ్చిన ప్రకారం జరుగుతూ ఉంది. ఇది ఎవరో మానవుడు కల్పించిన విషయం కాదు. ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి, మాకు ఒక యజమానుడు ఉన్నాడు, యజమానుడికి ఒక కుమారుడు ఉన్నాడు, అర్జెంటుగా మీ అమ్మాయిని పంపిస్తారా పంపించరా, ఏమిటి సంగతి అని అడగగానే సరే సరే తీసుకెళ్ళిపోండి. ఎవరైనా అలా మాట్లాడతారా? అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చక్కని ఒక కుమార్తెను
ఎవరో వచ్చి మరి అన్నోన్ పర్సన్ వచ్చి, అరే మీ యొక్క అమ్మాయి మా యొక్క యజమాని కుమారుడికి భార్య అవుతుంది అని అడిగితే ఎవరు అంత ఈజీగా పంపించరు దేవుని పిల్లలారా. ఇప్పుడు అసలే పంపించరు, నిజమా కాదా? ఇప్పుడు చెయ్యాలంటే, పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు ఎలాగ ఉన్నారో తెలియదు, అబ్బాయిలు ఎలాగ ఉన్నారో తెలియదు, అమ్మాయిలు ఎలాగ ఉన్నారో తెలియదు. లోకములంతా పాడైపోయింది సమాజం. ఖచ్చితంగా ఆలోచన చెయ్యాలి. వారు వెంటనే మరి ఆమె ఏమంటుందో తెలుసుకుని మీరు ఆమె ఇష్టమైతే తీసుకెళ్ళిపోండి అని అన్నారంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది దేవుని పిల్లారా. ఆ వివాహము, ఇస్సాకు రెబ్కాల వివాహము, అది ఏమిటంటే యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా జరుగుతున్న వివాహం. హల్లెలూయా. అలాంటి గుర్తింపు ఉంటే దేవుని పిల్లారా అతనికి జాబు లేకపోయినా పెళ్లి చేయొచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ ఆమె చదువుకోపోయినా పెళ్లి చేసుకోవచ్చు. నాతో ఏకమిస్తారా? అది దేవుడే సెలవిచ్చిన వివాహం అయితే, దేవుడే సంకల్పించిన వివాహం అయితే, అబ్బాయి పెద్ద అందంగా లేకపోయినా పెళ్లి చేయొచ్చు అంటారా? అందంగా ఉండేవాళ్ళు అందరూ చక్కగా ఉంటున్నారని అర్థమా? ఓ భౌతికమైన రూపము కలిగిన వారు మాత్రమే అన్యోన్యంగా ఉంటున్నారని అర్థమా? లేదండి. వారికి అర్థమైంది, నా కుమార్తె సేఫ్గా ఉంటుంది, మా కుమార్తెకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే అది క్రైస్తవ కుటుంబము, అది దేవుని కుటుంబము, అది దర్శనాలు పొందుకునే కుటుంబము. హల్లెలూయా. దేవుడు మాట్లాడే కుటుంబం అది. ఇది ఎలాంటి వివాహం అంటే యెహోవా సెలవిచ్చిన ప్రకారం జరుగుతున్న వివాహం. ఈరోజు ఈ మధ్యాహ్నము ఈ వివాహము కూడా యెహోవా సెలవిచ్చిన ప్రకారం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మీలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుని పిల్లారా? నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చూడండి, వివాహం అనేది యెహోవా సెలవిచ్చిన ప్రకారం, దేవుడు సెలవిచ్చినట్టుగా జరగాలి. మన ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు దాని మీద రుద్ది పాడు చేయకూడదు కార్యక్రమాల్ని. ఖచ్చితంగా అక్కడ కరెక్ట్ అయిన వాడు ఉపయోగించాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె మీ యజమాని కుమారునికి భార్య అగునని ఉత్తరం ఇచ్చారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వివాహములో దేవుని సెలవు, దేవుని సంకల్పము, దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన చిత్తము, ఇది ఖచ్చితంగా గుర్తించినప్పుడు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదనుకుంటున్నాను నేను. నాకు బిడ్డలు ఉన్నారు దేవుని పిల్లలారా, మరి నేను కూడా ఆలోచించాలి ఇలాగే. హల్లెలూయా. మరి ఇక్కడ అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు, వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు. ఇదిగో ఖచ్చితంగా నీకు ఓ విషయం చెప్తున్నాను. ఏమిటంటే అది యెహోవా సెలవిచ్చిన ప్రకారం అయితే ఏ మాత్రం భయపడకండి. ఇల్లు లేదండి, వాకలు లేదండి, మరి జాబ్ లేదండి, అందంగా లేరండి, మరి పరిస్థితులు బాగోలేవండి, అత్తగారు మంచిది కాదండి, మరి మాంగారు మంచివాడు కాదండి, ఆడబడుసులు ఉన్నారంటే గయ్యాలోళ్ళండి బాబు. ఇది ఆలోచించకండి. అది యెహోవా సెలవిచ్చిన ప్రకారం అయితే ఖచ్చితంగా మనము యాక్సెప్ట్ చేయొచ్చు. అది యెహోవా సెలవిచ్చిన ప్రకారము జరుగుతుందని గనక అమ్మా చేసుకుంటావా అన్నదా, వెళ్తావా నేను వెళ్ళను. ఆమెకు కూడా అర్థమైంది అది యెహోవా సెలవిచ్చిన ప్రకారం జరుగుతున్న వివాహం అని. ఈరోజు వివాహం చేసుకుంటున్న బిడ్డలకు కూడా బయలుపాటు కావాలి. మరి ప్రవక్త చెప్పినట్టుగా మరి ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రార్థన చేసి మరి దైవజనులు చక్కటి విషయాలు చెప్పారు. ప్రార్థన ద్వారా సమస్తము కూడా మరి మనం ఎన్నుకోవాలి, మరి ఆ కార్యక్రమాలు జరిగించుకోవాలి. వివాహం అయిన తర్వాత కూడా ప్రార్థన ద్వారానే మన కుటుంబాలు కట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చాలాసార్లు చెప్తాను, ఏం చదువుకున్నా? అమ్మాయి ఏం చదివిందంటే ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగు, నిజమేనా? ఎంబీబీఎస్ కాబట్టి ఎంబీబీఎస్, ఇంకా దేనికి దానికే వెటర్నరీ అండి అయినా అలాంటి, లేకపోతే డెంటిస్ట్ అండి, ఇంకా రకరకాల చదువులు చదివారండి. దాన్ని బట్టే మా అమ్మాయికి నేను ఒక మాట్లాడతాను, ఏమనుకోద్దే. మరి ఒకవేళ 3 కేజీలు 100 రూపాయలు ఉల్లిపాయలు అని అమ్ముతున్నాడు, అతనికి ఎలా ఎవరిని చేయాలి అప్పుడు? సేమ్ అలా ఉల్లిపాయలు అమ్మిదానే చేసుకో. మరి అలాగైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఏరియాలో మరి కొబ్బరి దింపులు దింపుతూ ఉంటారు చెట్లెక్కి, మరి వాళ్ళకి ఎలా కోరుకుంటారు? కొబ్బరి ఒలుపులు ఒలుతూ ఉంటారు.
మరి కొబ్బరికాయలు ఒలిసి అమ్మాయినే చేస్తావా? చెప్పండి. రేకులు కొంటాం, డబ్బాలు కొంటాం. పాతినానికి రేకులకి డబ్బాలకి శనగపప్పు వచ్చి అంటాడు. మీ ఏరియాలో ఉంటుంది లేదు, నాకు తెలియదు. మరి ఎవరిని చేస్తాం వాళ్ళకి? మళ్ళీ రేకుల్ని డబ్బాలని మరి తీసుకుని శనగపప్పు పెట్టిన వాళ్ళనే చేద్దామా? ఇక్కడ అలా లేదండి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము, హల్లెలూయా, ఈమె నీ యజమాని కుమారునికి భార్య అవుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తుని దేవుని పిల్లారా, ఈరోజు మన సెలక్షన్ ఎలా ఉంటుందంటే ABCDF. ఏజు, సి అంటే క్యాస్టో, కలరో, క్యాషో. నిజమా కదా? ఏజు, క్యాస్టో, కలరో, క్యాషో. మూడోది ఏంటి? డి. ఇప్పుడు ఏ అంటే ఏజు, బి అంటే బ్యూటీ, సి అంటే కలరో, క్యాస్టో, క్యాషో, డి అంటే డౌరీ, ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీకు అర్థమైందండి? ఇక్కడ ఈ మర్చిపోయాను. ABCDE. ఈ అంటే ఎకనామికలు, మరి పరిస్థితులను బట్టి. అలాగే ఎఫ్ అంటే ఫ్యామిలీ మరి బ్యాక్గ్రౌండ్ బట్టి పెళ్ళిళ్ళు అవుతాయి ఉంటాయి. మరి జీని ఎందుకు మర్చిపోతున్నారు? మరి గాడ్స్ విల్లు కూడా చూడాలి దేవుని పిల్లలు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పరిపూర్ణమైన చిత్తమని మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఈమె నీ యజమాని కుమారునికి భార్య అవుతుంది. అప్పుడు ఆమె కూడా అంటది, వెళ్తామంటే క్షణం ఆలోచించదు, వెళ్ళిపోతాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు శిరీషను వెళ్తావా వెళ్ళవా అని అడిగితే ఏమీ ఆలోచించదు. ఇంకా ఖచ్చితంగా ఈ పురుషుని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనంటే ఇలా అడ్డంగా ఊపుతుంది? చెప్పండి, నాకు ఇష్టమేని చెప్తుంది. ఎందుకంటే అర్థమైంది, ఇది యెహోవా సెలవిచ్చిన ప్రకారము జరుగుతున్న కార్యము. హల్లెలూయా. రెండవది ఏమిటంటే దేవుని పిల్లలారా, మత్తయి సువార్తలో ఏమి రాయబడిందంటే దేవుడు జతపరచుట, ఆయన సంకల్పించడం, రెండవది ఆయనే జతపరచడం. ఎంతమందికి అర్థమైంది దేవుని పిల్లలారా? చాలా మందికి వివాహాలు బొమ్మలకు చేసుకున్నట్టుగా పెళ్ళిళ్ళు మరి సరదాగా సాగిపోయి ఆ తర్వాత ఆనకవు కొట్టేసుకుంటూ ఉంటారు, తిట్టేసుకుంటూ ఉంటారు. నేను కొంతమంది జంటలు చూస్తూ ఉంటాను, వాళ్ళకి 60-70 వచ్చినా సరే భార్యని ఇంటి చుట్టూ తిప్పుతూ ఉంటాడు. మీకు అర్థమైందండి? ఆ కర్రతో ఈ కర్రట్టుకుని నడిచి ఈ వ్యక్తి జాగ్రత్తగా అదే కర్ర బోటేసుకుని ఆ భార్యని ఇంటి చుట్టూ తిప్పుతాడు, కొడతాకనమాట. ఆవిడ కూడా తిట్టుకుంటా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బయలుపోటు లేకుండా చేసుకున్నారు దేవుని పిల్లారా. అది దేవుడు సంకల్పించింది కాదు. తర్వాత ఏమిటి? రెండవది దేవుడు జతపరిచింది. మరి మీరు చేసుకుంటున్న వివాహము మీకు బయలుపోటు ఉండాలి. ఇది దేవుడు సంకల్పించింది, దేవుడు సెలవిచ్చింది. రెండవది ఏమిటంటే ఇది దేవుడు జతపరిచే కార్యము. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు సంకల్పించాలి, దేవుడు జతపరచాలి. ఇక ఎవరు ఎంటర్ అయినా మరి దైవజనులు అక్కర్లొద్దా, పెద్దలు అక్కర్లొద్దా? దేవుడే సంకల్పించాలి కాబట్టి మరి ఎవరికి నచ్చినట్టుగా నోవహు కాలంలో చేసుకున్నట్టుగా మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటాం. అలా కుదురుతుందా? దైవజనులు, హల్లెలూయా, మరి కుటుంబస్తులు, పెద్దలు, వీళ్ళందరూ ఎవరంటే దేవుని పక్షంగా వచ్చిన వారే. అది యెహోవా సెలవిచ్చిన ప్రకారం జరుగుతుంది. మరి ఎలియాజర్ లేడు అక్కడ. హల్లెలూయా. ఖచ్చితంగా దైవజనుల సమక్షంలో ప్రార్థనాపూర్వకంగా అక్కడ ఎన్నుకుంటున్నప్పుడు దేవుని పిల్లారా అద్భుతాలు జరుగుతాయి. దేవుడు దిగి వచ్చే స్థలాలుగా ఉంటాయి అవి. క్రీస్తునందు దేవుని పిల్లారా, ఈరోజు అంతా కూడా పెర్వర్షన్ అన్నమాట. మరి చాలా భయంకరంగా తయారైపోయిన వివాహ వ్యవస్థలు. దేవుడు జతపరచడం కాదు, ఎవరికి నచ్చినట్టుగా వారు చేసేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని పిల్లారా, చాలా విచారకరము. అందరూ ఎంటర్ అయిపోతారు అందులో, ప్రతి ఒక్కరూ ఎంటర్ అయిపోతూ ఉంటారు. మరి అక్కడ సమస్య రావడం కాదండి, సమస్య వచ్చేలాగా ఎంటర్ అయిపోతూ ఉంటారు. కొన్ని పెళ్ళిళ్ళలో మరి అసలోళ్ళకు ఉండదండి బాధ. మీకు అర్థమైందండి? అనవసరమైన వాళ్ళు కొంతమంది ఎక్స్ట్రా చేసేస్తూ ఉంటారు అనమాట. నానా రాద్ధాంతం చేసేస్తూ ఉంటారు అక్కడ. చూడండి, ఏ కుటుంబంలోనైనా మరి ఏదేని వనంలో కూడా మూడవ వ్యక్తి ఎంటర్ అయినప్పుడే సమస్యలు వచ్చినాయి దేవుని పిల్లారా. చూడండి, దేవుడు సంకల్పించాలి, రెండవది దేవుడు జతపరచాలి. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి, మబ్బులు తొలగిపోయినట్టుగా తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి,
వివాహము అన్ని విషయములో ఘనమైనది. అయితే గ్రీకులో దాన్ని ఎలా వ్రాయబడిందంటే, గ్రీకులో అది ఘనముగా చేయబడింది. అన్ని విషయాల్లో ఘనమైంది మాత్రమే కాదు, కానీ అన్ని విషయాల్లో ఘనమైందిగా ఎంచబడింది. గ్రీకులో చక్కటి మరి విషయాన్ని చెప్పాడనమాట. అది ఆ గ్రీకులో ఈ విధంగా తర్జుమా ఉంది. అన్ని విషయాల్లో అదే ఘనమైంది. ఘనమైన కార్యాలన్నీ వరుసగా పెట్టినప్పుడు ప్రథమ స్థానంలో ఏది ఉంటుందంటే వివాహం ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుడు సంకల్పించింది, ఇది దేవుడు జతపరిచింది. హల్లెలూయా! దేవుడు జతపరిచింది, దేవుడు సంకల్పించింది, ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. దేవుని పిల్లారా, సమస్యలు రాకుండా ఉండవు, కానీ ఫెయిల్ అవ్వదు. ఖచ్చితంగా మరలా దేవుడు దాన్ని రెస్టోర్ చేస్తాడు, మరలా దేవుడు పునరుద్ధరిస్తాడు, కుటుంబాల్ని మరలా బాగు చేస్తాడు. దేవుని పిల్లారా, దేవుడు సంకల్పించకపోతే నువ్వు ఎంతమంది పెద్దోళ్ళు తీసుకొచ్చినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏమండి పోలీసులు అంటే భయం లేక కాపురాలు ఇడిపోతున్నాయి. భయం లేక కాదు, అసలు ఎవరు కలపగలరు చెప్పండి వాళ్ళిద్దరు లోపల లేకపోతే? ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది వచ్చి ఎన్ని భయాలు చెప్పినా నువ్వు పెద్దోళ్ళు తీసుకురా, మీ ఓళ్ళు తీసుకురా అన్న అవదాం. వాళ్ళ ఇద్దరు హృదయాలు కలిసి అనుకోండి, ఎవరు ఎంటర్ అయినా లాగరు. కనుక ఇప్పుడు చూడండి, ఆయన సంకల్పించాలి, అలాగే ఆయనే జతపరచాలి. దేవుడు జతపరిస్తే ఒక లెక్క ఉందండి. చూడండి, ఈ యొక్క గణితం లెక్క ఏంటంటే 1 + 1 = 2. ఇది గణిత శాస్త్రం. కానీ బైబిల్ శాస్త్రము, దేవుని యొక్క వివాహ శాస్త్రం ఏం చెప్తుందంటే 1 + 1 = 1. భలే లెక్కలు చెప్తున్నారు పాస్టర్ గారు అనుకుంటున్నారా? మరి గణిత శాస్త్రంలో నువ్వు నేర్చుకున్న లెక్కల్లో 1 + 1 = 2. కానీ దేవుని యొక్క మరి యొక్క వివాహ శాస్త్రం ఏం చెప్తుందంటే 1 + 1 = 1. అందుకే బైబిల్లో మరి ఇక్కడే మాట్లాడతాడు ఏమనంటే, వివాహం విషయంలో వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. 1 + 1 = 2 కాదండి. వివాహం అయితే 1 + 1 = 1. కనుక దేవుడు సంకల్పించింది, దేవుడు జతపరిచింది ఏమవుతుందంటే 1 + 1 = ఎప్పటికీ ఇద్దరు ఒకటే. లేకపోతే దేవుడు సంకల్పించి దేవుడు గనక తన చిత్త ప్రకారముగా జరిగించకపోతే వాళ్ళ ఇంటికాడ ఆవిడ, ఇతని ఇంటికాడ ఇతను ఉంటాడు. దేవుడు సంకల్పించింది మాత్రము చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూసినప్పుడు వాక్యం చదువుకున్నాం, రెండు స్థలాల్లోంచి కూడా మనం వాక్యం చదువుకున్నాం. ఎక్కువసేపు మీకేమీ వివరించను. సంకల్పించాడు, ఆయనే జరిగిస్తున్నాడు, ఆయనే జతపరుస్తూ ఉన్నాడు. ఈ జతపరిచిన వివాహము వారికి ఒక క్రమం ఉంటుంది. దేవుడే జతపరిస్తే, దేవుడే సంకల్పిస్తే బైబిల్ ఒక క్రమం చెప్పింది వాళ్ళకి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. నేను క్రైస్తవ వివాహం చేసుకోలేదండి, లేకపోతే నేను మరి ఈ సంఘంలో చేసుకోలేదు. ఎవరికైనా ఒకటే రూలు, భార్యాభర్తలంటే మరి ఎలాగైనా బ్రతికేయచ్చు, అలా లేదండి. ఒక క్రమాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని పిల్లారా. అది మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవేతరులు ఉండొచ్చు, ఈ గడియ వర్తమానము తెలియని విషయం మరి అనేక మంది ప్రజలు ఉండొచ్చు. కనుకనే నేను కొన్ని సంగతులు సామాన్యంగా చెప్తున్నాను. ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవుడు సంకల్పించడం, దేవుడు జతపరచడం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 3వ వచనం. అలాగే యెహోషువ 23, 12, 13 పట్టుకోండి, నాకు సహకరించండి. నీవు వారితో వియ్యమందకూడదు. ఎంత కఠినంగా చెప్తున్నాడు అండి వివాహం విషయంలో. పాస్టర్ గారు చూసాం నువ్వు చేస్తావని చూసాం, ఇక మేము వెళ్ళిపోతున్నాం, మరి ఏమంటావు అంటే పాస్టర్లు ఏమి పెళ్ళిళ్ళు పేరీలు ఏమీ కాదండి. పాస్టర్లు మీకు చేయకూడదని కూడా కాదు. ముందు నీకు నమ్మకం లేకుండా, నీకు విశ్వాసం లేకుండా, దేవుని ఎన్నిక నువ్వు నమ్మకుండా పాస్టర్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఏమవదు. ఇక్కడ నువ్వు వాక్యం చదువుకో, ఏమంటున్నాడు? మరి ఆ ఓల్డ్ టెస్టిమెంట్లోనే దేవుడు చెప్తున్నాడు, వారితో నువ్వు వీమందకూడదు. అది ఏ సంస్థ అయినా, ఏ శాఖ అయినా, ఏ సంఘ శాఖ అయినా, అన్యుడైనా మరి లోకస్తుడైనా ఎలా తిరిగినా పర్లేదు. పెళ్లి చేసేస్తామా, మార్చేస్తాం. ఎవరిని మారుతావు? నేను చెప్పనా, నువ్వే మారిపోయావు కనుక అలాంటి మాటలు వస్తున్నాయి.
పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఎల్లుండి మార్చేస్తానండి, పెళ్ళి అయిపోయిన తర్వాత మా కోళ్ళని మార్చేస్తామండి. నీకు మారు మనసు పోయి లోకస్తుడు అయిపోయి నీకు అలాంటి బుద్ధి పుట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నాం. ఇక్కడ చెప్తుంది వాక్యం, ఎందుకంటే వర్తమానం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. వారితో వీమందొద్దు, చాలా కఠినంగా చెప్పాడు. దేవుడు జతపరిచి దేవుడు సంకల్పిస్తే ఎవరిని పడితే వాళ్ళు చేసేసుకోరండి. మరి వర్తమానంతోనే జత కడతాది. ఎంతమందికి అర్థమైంది? ఏ రంగులు గల ఏకలు గల పక్షులు ఆ రంగులు గల ఏకలు గల పక్షులతోనే జత కడతాయి. నువ్వు నిజంగా వర్తమానం అర్థమైతే జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటే, నన్ను వధువుగా నీవు ఎన్నుకున్నావు, నువ్వు ఎన్నుకున్నావు, నేను ఎన్నుకోలేదని చెప్పేసి నేను ఎన్నుకోలేదని లోకంలో చేసుకుంటావు. పాటల వరకే పాడతావు, లోకస్తురాలుగా చేసుకుంటావు. దేవుడు సంకల్పిస్తే, దేవుడు జతపరిస్తే నువ్వు ఎక్కడ పడితే అక్కడ వీమందేయు. మా కులమే కావాలను, మా ఓళ్ళే కావాలను, ఆ చదువే కావాలను, అంతైతే కావాలను దేవుడు సంకల్పించి దేవుడు జతపరిస్తే. యెహోషువ 23:12-13. అయితే మీ యొద్ద మిగిలిన జనములు హత్తుకుని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల నీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి చూసారండి, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మేము నశించే వరకు వారు మీకు ఊరిగాను బోనుగాను కొరడాలుగాను వింటున్నారండి. చదువుకున్న తర్వాత ఒకవేళ ఇందులో రికార్డ్ అవ్వకపోయినా మీకు మాటలు మీ హృదయాల్లో రికార్డ్ అవుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వు ఎవరిని పడితే వాళ్ళు తెచ్చేసుకున్నావు కనుకే మాకు వాళ్ళ మాట ఏంటలేదండి. ప్రార్థన చేసి అనుకున్నావా? పాస్టర్ గారండి మీరు చెప్పిన మాట ఏంటంటే తొందరపడిపోయానండి. కంగారు ఎందుకు రాబ్బా? మేము కంగారు పడిపోలే. ఎంతమందికి అర్థమైంది? అవ్వాసలే పోయి బయటకు వచ్చిందా? ఎప్పుడు ఆపరేషన్ చేస్తాడు మా ఆయనకి, ఎప్పుడు ఈ ఎముకను నన్నుగా మారుస్తాడు, నేను బయటకు వెళ్ళిపోతాను, నాకు చెయ్యపోతే అవ్వమ్మ మరి ఇంట్లోంచి బయటకు పోయిందా? చెప్పండి. అవ్వమ్మ వెళ్ళిపోలేదు, ఆదాము తొందరపడలేదు. దేవుడు చేసేంత వరకు రెడీగా ఉన్నారు. అలా కాకపోతే చాలా సమస్యలు వస్తాయని చెప్పాడు. దేవుడు సెలవిచ్చిన, దేవుడు సంకల్పించిన వాటిలో దేవుని పిల్లారా ఇలాంటి అక్రమాలు ఉండవు. అన్యులతో సాంగత్యము, లోకముతో సాంగత్యం ఉండదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు సంకల్పించి దేవుడు జతపరిస్తే వాళ్ళు ఎలా ఉండాలి దేవుని పిల్లారా? చాలా విషయాల్లోనే 2 మాటలు నేను చెప్పేస్తాను. చదువుదా ఇప్పుడు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన. 3 వచనాలు చెప్పాడండి స్త్రీకి పేతురు. అపోస్తలుడైన పేతురు మొదటి సంఘానికి కాపరైనటువంటి ఆ పేతురు 3 విషయాలు స్త్రీకి చెప్పాడు. మరి ఏంటి 3 వచనాల్లో ఒకే వచనంలో 3 విషయాలు పురుషుడికి చెప్పాడు. ఏమన్నాడంటే పవిత్రమైన ప్రవర్తన అన్నాడు. లోబడాలి. ఎందుకంటే లోబడితే ప్రవక్త చెప్తున్నాడు లోబడిలోనే విజయం ఉంది. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పురుషుడంట ప్రేమించాలి, స్త్రీ ఏమో లోబడాలి. మన వాక్యాలు చదువుకుంటాం. అయితే మూల ప్రతిలో కనుక మీరు చదివితే ఈ యొక్క బైబిల్ ఈ యొక్క మరి లోబడుట ప్రేమించుట అనే విషయాన్ని మూల ప్రతిలో ఏమని రాశారంటే ఎలా తర్జుమా ఉందంటే అది దేవుని పిల్లారా ప్రేమించాలి అని మాత్రమే రాయలేదండి. ఎలా ఉందంటే నీ భార్య నీకు లోబడేంతగా ప్రేమించాలని రాయబడింది.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సువర్ణరాజు తన భార్యను ఎలా ప్రేమించాలంటే ఆమె తనకు లోబడేంతగా ప్రేమించాలి. అది క్రీస్తు వంటి మనసుతో అతడు మరి కుటుంబాన్ని ఏలాలి. హల్లెలూయా. అతడు ఏలువాడిగా ఉండాలి, ప్రేమించేవాడిగా ఉండాలి. ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమకి ఇంకా తట్టుకోలేక అతనికి సబ్మిట్ అయిపోవాలన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ప్రతి పురుషుడు ఆ విధంగా ఉంటే మంచిదేనండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. తన భార్య, ఇందాక చెప్పారు కదా సహోదరులు, నేను కూడా చదివాను ప్రవక్త వర్తమానం ఏంటంటే, ప్రపంచంలోనే నా భార్య అంత అందగత్తె ఎవరు లేరంటాడు ప్రవక్త. తన భార్య తప్ప ఇంకెవరు అందంగా కనపడకూడదు. మరి తనని ప్రేమించాలి. వయసు మీద పడుతున్నప్పుడు కూడా, ముడతలు పడిపోతున్నా, జుట్టు ఊడిపోతున్నా, ఎందుకంటే గోంగూర కట్టలాగా ఉన్నటువంటి జుట్టు మరి కొత్తిమీర కట్టలాగా అయిపోయినప్పుడు కూడా ఇంకో చిన్న కట్ట ఉంటుంది, ఏంటది? పుదీనా కట్టలాగా అయిపోయినా ప్రేమించాలి. ఎంతమందికి అర్థమైంది? ముడతలు పడిపోయినా ప్రేమించాలి. బ్లాక్ మరి హెయిర్ వైట్ అయిపోయినా ప్రేమించాలంటారా? ఇంతగా ప్రేమించిన తర్వాత మా అమ్మగారి ఇంటికి వెళ్ళి కూర్చుంటానని ఎందుకంటదే? ప్రేమ అంతా దొరుకుతున్నప్పుడు, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధువుల ప్రేమ, అన్న ప్రేమ, మరి సహోదరుని ప్రేమ ఆమె అతను పంచుతున్నప్పుడు ఆమె లోబడుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా. ఇప్పుడు భార్య ఎలా లోబడాలని మూల ప్రతిలో మరి దేవుని పిల్ల తర్జుమా చేయబడిందో తెలుసా మీకు? అతడు తన ప్రేమనంతా కొమ్మరించే విధంగా లోబడాలంట. మీకు అర్థమైందా? విన్నావు కదా, ప్రేమించమన్నారు కదా, ప్రేమించవే అని. అలా కాదంటండి. మరి ఒకరికొకరు మరి దెప్పుకుంటా నాకు లోబడా, వాక్యం చెప్తుంది ఆదివారం చర్చిలో ఏమన్నావు, ఏమేడ్చో, అలా కాదంటండి. పాస్టర్ గారు చెప్పారు ఇంకా బుద్ధి రాలేదటి, అలాగ అనకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. భార్యను కొట్టినోడు దున్నపోతుతో సమానమని పాస్టర్ గారు చెప్పాడు, కొడతాకొచ్చేస్తావే, అలాగనకూడదు. ఏం చేయాలి? నిన్ను ప్రేమించే విధంగా నువ్వు లోబడాలి. నిన్ను మరి హత్తుకునే విధంగా నీ లోబడుట కనబడాలి. దేవుని పిల్లలు, ఆ ఒరిజినల్ ఆ యొక్క మూల ప్రతిలో ఆ విధంగా తర్జుమా చేయబడింది. కనుక ఇక్కడ భయముతో కూడిన ప్రవర్తన. ఆ ప్రవక్తన ప్రశ్న జవాబులు అడుగుతున్నారు. మా భర్త మరి చర్చికి వెళ్ళొద్దు అంటాడు, బైబిల్ చదవద్దు అంటాడు, మరి అతనికి కూడా లోబడాలంటే ప్రవక్త అంటాడు నీ భర్తకు లోబడాలి. చర్చికి వెళ్ళే విషయంలో, బైబిల్ చదివే విషయంలో కాదు, అతను నీ భర్త గనక నువ్వు ఖచ్చితంగా అతనికి లోబడు. అది వాక్యం అని చెప్పాడు దేవుని పిల్లలు. నువ్వు చర్చికి వెళ్ళు, బైబిల్ చదువు, కానీ తనను ప్రేమించి లోబడుండు. దేవునికి మహిమ కలుగును గాక. లోబడిలోనే మరి ఖచ్చితంగా విజయం ఉంది, తగ్గింపులోనే గొప్ప విజయం ఉంది. భర్తకి ఏం చెప్తున్నాడు? నువ్వు ఏలువాడిగా ఉండాలి. ప్రతి ప్రసంగంలో ఈ మాట చెప్పడం నాకు ఇష్టం. మరి ప్రతి పురుషుడు కండ్ల పెంచడం కాదు, భార్యని పెంచాలి. ఓకే, అంతకంటే ఎక్కువ చెప్పనులేండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవండి సార్. ఇంకో మాట ఏం చెప్పాడు? ఆమె మరి భయముతో కూడిన ప్రవర్తన ఒకటే. నడవడి వలన రాబట్టేచ్చు భర్తల్ని. ఆడు మూర్ఖుడు, రాడో చర్చికి ఎన్నన్నారు రాడండి, ఎన్నోసారి చెప్పి చూసాను రాడో. అలా కాదు. నమ్ముకోరా, ఎందుకురా ఎలా బతుకుతున్నావని యారా ఒరే అని తిడితే రాడో. నీ భయముతో కూడిన ప్రవర్తన. మరి అక్కడ మీ పాస్టర్ గారు పెద్ద పెద్ద ప్రసంగాలు ఏమి అక్కడ లేకపోయినప్పుడు కూడా, మీ పాస్టర్ గారిని లేకపోతే ఆ దైవజనుని ఆ పురుషుడు చూడకపోయినప్పుడు కూడా నీ ప్రవర్తన ద్వారా క్రీస్తుని చూసి రావాలి. హల్లెలూయా. అది స్త్రీకి ఉండాలి. ఇది ఎన్నికలో ఉన్న వారికి సంకల్పించి మరి జతపరిచిన వారి మధ్యలో జరిగే కార్యాలు. చదవండి. జడలు అల్లుకుంటాం, వస్త్రాలు ధరించుకుంటాం, సాధువైనట్టు మృదువైనట్టు మన దేశం అంతండి మరి చాలా భయంకరంగా ఈ యొక్క మరి ఏంటి కోటింగ్లకి, కాస్మెటిక్స్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారంట. అద్దానికే సిరాకు వచ్చేస్తుంది. అమ్మ ఇల్లమ్మ తల్లి టైం అయిపోతుంది అంటది, కానీ ఇప్పుడు కదలదు. తెగ దువ్వుకుని రాసుకుని, ఒకవేళ ఎంత చూసుకున్న అద్దం దగ్గర నువ్వు ఎంత చూసుకున్న అద్దంలోంచి బయటకు వచ్చిన తర్వాత నీ ముక్కు సూది కావడం, మరి లేకపోతే నీ ముఖం మారిపోవడం, బ్లాక్ తెల్లగైపోతాం, ఏం అవ్వదు. ఒకవేళ నువ్వు ఏదైనా తెగ రాసేస్తుంటే కాలిపోయినట్టు అయిపోద్దేమో ముఖం, కానీ ఇంకా మార్పులు ఏమీ ఎక్కువ కనపడవు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? చదువునా కొంచెం. సాధువైనట్టు
మృదువైనట్టు ప్రవక్త చెప్తున్నాడు. మరి ఎలాంటి అలంకారం అంటే మరి సమాధానము. అక్కడ ఏమన్నాడంటే దేవుని పిల్లారా, గలతీ పత్రికలో రాయబడినటువంటి ఆత్మ ఫలాలతో ఈమె అలంకరించుకోవాలని ప్రవక్త చెప్తున్నాడు. దేవుని పిల్లారా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానికరము, ఇలాంటి మంచి పదార్థాలతో, మంచి విషయాలతో అక్షయ అలంకారము లోపల ఉన్న మనిషిని అలంకరించుకుంటే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. అదే దేవుడు సంకల్పించిన వివాహము, అదే దేవుడు జతపరిచిన వివాహము. లోబడుట ఉంటుంది, ప్రేమించుట ఉంటుంది. అలాగే మరి భయముతో కూడిన ప్రవర్తన ఉంటుంది. అలాగే దేవుని పిల్లలారా ఇంకేముంటుంది అక్కడ? చక్కటి మరి ఆ గుణ లక్షణాలతో అలంకరించుకుంటామంటారు. మూడో సంగతి చదివి. అటువలే తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతడికి లోబడి ఉండును. ఇక్కడ ఏమన్నా యోగ్యమైన, మీరును యోగ్యముగా నడుచుకొంచు, ఏ భయమునకు బెదరక ఉన్నాడలా మీరు శారాకు పిల్లలవుతారు. యోగ్యమైన ప్రవర్తన. దేవుని పిల్లారా, మంచి అలంకరణ. ఏం అలంకరణ? మంచి అలంకరణ అంటే నేను కాస్మోటిక్స్ కోసం కాదు, లోపల ఉన్న అసలు మనిషికి చెప్తున్నాను. భయముతో కూడినటువంటి చక్కని ప్రవర్తన. ఇది ఖచ్చితంగా సహోదరి శిరీషకు ఉండాలి. ఇంకా చాలామంది కూర్చున్నటువంటి సహోదరులకు కూడా ఉండాలి. అలాగున్నప్పుడు అది దేవుడు సంకల్పించింది, దేవుడు జతపరిచింది. పురుషుడికి ఏం చెప్పాడు? చదివేయండి, ముగించేద్దాం. అటువలనే పురుషులారా, సహోదరులారా, నా బ్రదర్స్, హల్లెలూయా, మనకు కూడా ఉంది వాక్యం. పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారు. ఆమె నీకు హెల్ప్మేట్, నీ సహచరి. ఆమె ఆమె నీ భాగమై ఉన్నదే. మానసిక శాస్త్రవేత్తలందరూ కలిసి ఒక విషయాన్ని రాశారండి. దేని కొరకు రాశారంటే, కుటుంబ జీవితంలో స్త్రీలు ఎందుకు బాధపడతారు అసలు అని ఒక విశ్లేషణ జరిగిందంటండి. ఎక్కువ మంది మానసిక శాస్త్రవేత్తలు ఏమని రాశారంటే, దేవుని పిల్లారా, అందరి ముందు పరువు తీసేయడం, ఆ రాత్రికి పలావ్ పొట్లం తేవడం, పక్కన పాడైపోతే తింటారా, తిట్టేసి నానా హింస పెట్టేసి సణిగేసి రకరకాలుగా ప్రవర్తించేసి ఆమె కొంచెం హర్ట్ అయ్యి బాధపడుతుంటే, నేను పలావ్ పొట్లం తేలేదా, ఐస్ క్రీమ్ తేలేదా, ఐస్ క్రీములకి పలావ్ పొట్లాలకి, లేకపోతే ఏది ఇచ్చావని మరి భార్య ప్రేమించడం కాదు, మరి అక్కడ తగ్గించుకోవడం కాదు, నువ్వు హర్ట్ చేసే విధంగా మాట్లాడతావు. నలుగురిలో పరువు తీసేస్తా ఉంటావు. వాళ్ళ ఇంటి దగ్గరున్నా మీ ఇంటి దగ్గరున్నా నువ్వే పెద్ద బడా చేస్తావు. శుభ్రంగా హక్కులన్నీ నాయే, మీ ఇంటికాడ నాయే, ఇక్కడ నిజమే బాబు, హక్కులన్నీ నీయే. కానీ ఎక్కడ పడితే అక్కడ ఆమెను ఇష్టానుసారంగా మాట్లాడడం లేదు. హల్లెలూయా. ఆమెను చక్కగా ఏంటి జ్ఞానము చెప్పును కాపురం చేయమని చెప్పింది అక్కడ బైబిల్. హల్లెలూయా. చదువు నాయన. ఎరిగి ఆమె మిక్కిలి బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం వచ్చేస్తా, జాగ్రత్త. మహిళ తిరగబడిందంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంట్లో కోటాను బయలుదేరంటే రాదో, టైం అయిపోతుందంటే రాదో, ఎక్కడికన్నా రాదు ఇంకా. కనుక నేను ఆ విధంగా కూడా మామూలుగా మీ ప్రార్థనలకు ఆటంకం లేకుండా జ్ఞానము చెప్పున పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞానము చెప్పున కాపురం చేయండి. ఆమె ఎవరో తెలుసా? నీ యొక్క భాగమామె, కృపావరంలో భాగమామె. ఒక మాట చెప్తాను మీకు చివరిగా, ఏమిటంటే మ్యాన్ టు ఉమెన్. ఎవరిలోంచి ఎవరు వచ్చారు? ఆదాములోంచి వచ్చింది దేవుని పిల్లలారు. ఆదాము ఎవరు? మ్యాన్. అయితే అందులోంచి ఎవరు వచ్చారు? గర్భ ఉమెన్. అందుకే ఏమని చెప్తారంటే మ్యాన్ టు ఊమ్ మ్యాన్. అందుకే ఆమెను ఏమని పిలుస్తామంటే ఊమ్ మ్యాన్. మరి ఒక మనిషిలోంచి
గర్భము ధరించే మరొక మనిషి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కొరకు ప్రాణాలకు తెగించి పిల్లలను అంటారు. ఇదిగో పిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చే క్రమంలో ఆల్మోస్ట్ ఆమెకి డెత్, అది ఆమెకి మరణమయ్యేంతగా నొప్పులు భరించి నీ కొరకు బిడ్డలు తీసుకొస్తుంది. ఆమె అలా బిడ్డలు తీసుకురాకపోతే నీకు వాల్యూ ఎక్కడదే? నువ్వు మరి ఒక చక్కటి సంపూర్ణమైన పురుషుడిగా ఉండాలంటే ఖచ్చితంగా నీ భార్య నీకు మరి మరణంలోకి వెళ్ళిపోయి బిడ్డలు తీసుకురావాలి. కనుక అక్కడ మరి పురుషుడు కూడా చెప్తున్నాడు. ఒకే వచనంలో 3 విషయాలు పురుషుడికి చెప్పాడు, 3 వచనాల్లో సహోదరికి చెప్పాడు. ఏమిటి ఆ క్రమం? ఎక్కడ వస్తుంది? అది దేవుడు జతపరిచింది, అది దేవుడు సంకల్పించింది. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, మరి దేవుడు సంకల్పించిందంటే 3 కార్యాలు. మన ఇంట్లో వంట ఉంటుందండి. మన ఇంట్లో ఏముంటుంది చెప్పండి? వంట. పాడైపోయింది అనుకోండి, మళ్ళా చేసుకోవచ్చా? మన యొక్క పొలాల్లో పంట ఉంటుంది, పాడైపోతే మళ్ళా చేసుకోవచ్చు. కానీ జంట పాడైపోకూడదు అన్నది అర్థమైంది. జంట పాడైపోయిందంటే మాత్రం ఆ దేశానికి శాపం తీసుకొస్తుంది, ఆ గ్రామానికి శాపం తీసుకొస్తుంది, ఆ కుటుంబానికి ఆత్మీయ మరణాన్ని తీసుకొస్తుంది. బైబిల్లో మరి 2 ఉన్నారు. మరి ఎవరాళ్ళు? ఆహాబు, యెజబేలు. దేశానికి శాపం. అక్కడ జంట పాడైపోయింది. వంట బాగుంది, పంట బాగుంది, కానీ జంట పాడైపోయింది. ఇదిగో దేవుని పిల్లలారా, ఇక్కడ అననీయ సప్పీరాలు జంట పాడైపోయింది. ఇదిగో దేవుడు జతపరిచి దేవుడు సంకల్పించిన వివాహాలు ఎలా ఉంటాయంటే, పురుషుడు తన స్థానంలో ఉంటాడు, మరి స్త్రీ తన స్థానంలో ఉంటుంది. ఈరోజు అక్కడ సహోదరుడు సువర్ణరాజు తన స్థానంలో ఉండాలి, జ్ఞానం చెప్పిన కాపురం చేయాలి. ఆమె మరి హక్కులన్నీ నీకు ఇచ్చేసి ఏమైందో తెలుసా? నీతో పాటు ఆమె కూడా హక్కుదారురాలైంది. ఎంతమందికి అర్థమైంది? ఇదిగో పరలోకం వెళ్ళకముందు సింహాసనం ఎవరిదే? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారం జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. 2000 సంవత్సరాల క్రితం వరకు కూడా అది ఆయన సింహాసనం. ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో ప్రవక్త అన్నాడు, ఇప్పుడు ఆయనది మాత్రమే కాదు, పరలోకం ఉమ్మడి వారసత్వము. ఇప్పుడు ఆమె కూడా హక్కురాలైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వధు వెళ్ళి పరలోకం వెళ్ళిన తర్వాత ఇప్పుడు సింహాసనము, మనం పాట పాడుకున్నాం కదా, సింహాసనమే నీదమ్మా. 2000 సంవత్సరాల వరకు కూడా సింహాసనం అయింది. ఇప్పుడు సింహాసనం మనదే కూడా. ఎందుకంటే ఆయన గ్రంథం తెరవడం ద్వారా ఆ సింహాసనాన్ని మనకు కూడా ఇచ్చాడు. దేవుని పిల్లలారా, హక్కుదారులను చేశాడు మనల్ని. సమస్త హక్కులు మనకి స్వాధీనపరిచాడు దేవుడు. ఈరోజు ఈ మధ్యాహ్నము దేవుని పిల్లలారా, మరి కొంచెం సేపు నేను మాట్లాడననేమి అనుకోవద్దు. మరి ఈ మాటలన్నీ కూడా మీరు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. దేవుడు సంకల్పించాడు. ఏమంటే దేవుడు యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈ యొక్క కుమార్తె నీ యజమాని కుమారునికి భార్య అవుతుంది. 2వ మాట కొత్త నిబంధనలో మనం చదువుకున్నాము. దేవుడు జతపరిచాడు, సంకల్పించి సెలవిచ్చి ఆయనే జతపరిచాడు. అందులో మరి భర్త తన స్థానంలో ఉంటాడు, భార్య తన స్థానంలో ఉంటుంది, ఫ్యామిలీ అంతా తన స్థానంలో ఉంటుంది. అంతమందికి అర్థమైంది? ఇదిగో మరి చివరి మాటలు అంటూ ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు. చివరి మాటలు, నువ్వు క్రమంగా ఉన్నావు అనుకో, ఇంటికి త్వరగా వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? అన్నం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. నిజమా కాదా? అదే కనుక ఎక్కడ పడితే అక్కడ తిరిగి వచ్చి ఎప్పుడో ఒకప్పుడు వచ్చాయనుకోండి, అన్నం చల్లారిపోద్ది, భార్య వేడిగా ఉంటుంది. దేవుడు సెలవిచ్చి సంకల్పించి చక్కగా చేసిన వివాహాలు ఎలా ఉంటాయి చెప్పండి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ భర్త మరి జాబ్కి వెళ్ళిపోతానంటానంట, కుక్క మొరుక్కుంటా వచ్చిందంట, భార్య షూ తుడుచుకుంటా ఇచ్చిందంటండి. ఏమైందో మొత్తం మీద ఏ గొడవ వచ్చిందో ఆ తర్వాత భార్య మొరుగుటం మొదలు పెట్టిందంట, కుక్క ఏమో షూ పట్టుకెళ్తుందంట భర్తకి. కనుక ఉల్టా సీదాగా మారిపోకూడదు ఫ్యామిలీ లైఫ్లో. ఎందుకంటే ఇది యెహోవా సెలవిచ్చి మరి జరిగించిన కార్యము, అలాగే ఇది పరిచిన కార్యము గనక సమస్తము క్రమములో ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా చక్కని వాక్య సందేశము. మరి అర్థమైందా మీ అందరికీ? ఆకలేస్తుంది కదా అయ్యగారు, మాకేం అర్థమవుతాయి ఈ మాటలు అని అనుకుంటున్నారా? జస్ట్ మీరు ఒక 20 మినిట్స్ మాకు టైం ఇస్తే వివాహాన్ని మేము క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా చక్కని సమయం ప్రియులారా. మన జీవితంలో ఎలాంటి విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడు మనం వినలేము. మరి ఇది వివాహ సందేశం కనుక అనుభవంతో కూడిన మంచి విషయాలు చెప్పారు.
మరి దైవజనులు చెప్పిన విషయంలో రెండు కార్యాలు. మొదటిగా మరి దేవుని యొక్క సంకల్పము, ఆ సంకల్పాన్ని దేవుడే పిల్లారా జతపరిచినట్లు మనం చూస్తున్నాం.